వెల్కమ్ టు క్షణం టీవీ. అది వచ్చి కేసు పోర్ట్ టౌన్లో వాళ్ళ పైన ఫాల్స్ కేసు ఉందని చెప్పి తర్వాత ఆ ఫాల్స్ కేసు ఎప్పుడు 2024 సంవత్సరంలో రిపోర్ట్ అయింది. అది ఫాల్స్ అని చెప్పి ఇంతవరకు దానిపైన యాక్షన్ తీసుకోలేదు. శంకరయ్య అనే సిఐ ఇంతకు ముందు ఉన్నాడు కదా, ఆయన ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇప్పుడు మధుసూదన్ గౌడ్ వచ్చినాడు సిఐ. దాన్ని అది ఫాల్స్ కేసుని మీకు రెఫర్ చేయాలంటే మాకు ఇంత డబ్బులు కావాలి, 80,000 డబ్బులు కావాలని డిమాండ్ చేసినారు. ఆ డిమాండ్ మేరకు మేము వాళ్ళకి ఇష్టం లేదు కాబట్టి మాకు వచ్చి ఫిర్యాదు చేసినారు. డబ్బులు ఇచ్చేదానికి ఇష్టం లేదు కాబట్టి ఫిర్యాదు చేసినారు. ఆ సిఐ వచ్చి ఆ 80,000 డబ్బులను డిమాండ్ చేసిన డబ్బుల్ని కానిస్టేబుల్ రవికుమార్ ద్వారా ఇస్తే మీ కేసును రెఫర్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చినందున 80,000 రెడీ చేసుకొని వాళ్ళు మా దగ్గరికి వచ్చినారు. కాబట్టి ఈరోజు అతనికి రవికుమార్కి ఫోన్ చేసినాము. మీరు చెప్పినట్లు 80,000 రెడీ చేసుకున్నాము, మీకు ఈరోజు డబ్బులు ఇస్తాం, మొత్తం డబ్బులు అని చెప్పి ఫోన్ చేస్తే రవికుమార్ ఈ హోటల్ దగ్గరికి రమ్మన్నాడు. ఈ హోటల్ దగ్గరికి వచ్చినాము. మేము ముందుగానే ప్లాన్ ప్రకారం ఇక్కడ వ్యాంటేజ్ పొజిషన్లో ఉంటాము. అతనికి ఇచ్చిన వెంటనే మేము వచ్చి పట్టుకున్నాము. అతని ఎడమ చేతిలో డబ్బులు తీసుకున్నాడు, తీసి అక్కడ పక్కనే ఉన్న ఆయన క్యాష్ కౌంటర్లో పెట్టినాడు. వచ్చిన వెంటనే పట్టుకున్నాము. మేము చేతులు ముంచితే అది రెడ్ కలర్ వచ్చింది. తర్వాత ఆ డబ్బులు కూడా, ఆ పక్కన డబ్బులు కూడా మేము రికవర్ చేసుకున్నాము. అతని పొజిషన్లో నుండి రికవర్ చేసుకున్నాము. ఇది సిఐ మీద కూడా ఉంటుంది. ప్రజెంట్ ఉండే సిఐ ఆయన గతంలో ఉండే సిఐకి ఏం సంబంధం లేదు. అతను ఏమి చేయలే, పెండింగ్ పెట్టిపోయినాడు కాబట్టి ఈయనకి అవకాశం వచ్చిందనమాట. ఈ పెండింగ్ కేసుని మాకు మా వాళ్ళు పై ఆఫీసర్లు దాన్ని క్లోజ్ చేయమంటారు. ఏదో ఒకటి డిస్పోజల్ చేయాలి కదా కేసు ఉంటే, ఆ డిస్పోజల్ చేసేదానికోసం ఇప్పుడు డబ్బులు తీసుకున్నాడు. అది టోల్ ఫ్రీ నెంబర్ వచ్చి అది పాతది మారింది. అప్పుడు ఏదో 14 ఎంత ఉంది, అది మారింది. ఇప్పుడు 1064 అనమాట టోల్ ఫ్రీ నెంబరు. ఎవరైనా అట్లా మాకు కోఆపరేషన్, అవినీతి నిర్మూలనలో ఎవరైనా కోఆపరేషన్ చేసేటట్లుంటే మాకు కంప్లైంట్ చేయొచ్చు. సంబంధించిన కేసుకు సంబంధించిన ఎస్ఐ కూడా ఉన్నారు సార్? లేదు, ఎస్ఐకి సంబంధం లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాము. మేము ట్రాప్ చేయకముందు ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాము. ఆ కలెక్షన్ మేరకు ఎస్ఐ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ కాబట్టి, బట్ ఆయనకు సంబంధం లేదు, లంచంలో ఆయనకు సంబంధం లేదు. రైట్.